హలో పిల్లలు, బాగున్నారా? బాగున్నారు కదా? అసలు బాగుండడం అంటే ఏంటి? ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం కదా. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారాన్ని తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, ఇలా చాలా ఉన్నాయి. మంచి ఆహారాన్ని తీసుకోవడం ఏంటి మరి? మంచిది కాకుండా మంచిది కాని ఆహారం అనేది ఏమన్నా ఉంటుందా? ఉంటుంది కదా. ముందుగా మనం తీసుకునేటటువంటి రకరకాల ఆహారాన్ని గురించి చూసిన తర్వాత ఆ మంచిది కాని ఆహారం ఏంటో చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, ఇది మీకు కనిపిస్తుంది అన్నం కదా. ఆహారంలో మనకి నిత్య జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం అన్నం. అంటే ఎక్కువగా మనం అన్నం తీసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పప్పు, ఇది దోశలు, లడ్డూలు మీకు చాలా ఇష్టం కదా. మరి ఇవన్నీ ఎలా తయారు చేస్తారు? రకరకాల ఆహార పదార్థాలని ఉపయోగించి తయారు చేస్తారు. మనం రోజు ఉపయోగించేటటువంటి ఈ ఆహార పదార్థాలు ఏమిటో ఒకసారి చూడండి. ఉప్పు, పసుపు, ఇంకా నూనె, ఆవాలు, టీ పౌడరు, నెయ్యి, ఇవన్నీ కూడా మనం రోజు ఉపయోగిస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి మంచివే, కానీ వీటిలో కల్తీ జరిగినట్లయితే అప్పుడు అది మంచిది కాని ఆహారం అవుతుంది. అర్థమైంది కదా. మంచిది కాదు అని అంటే నేను ఎందుకన్నాను? కల్తీ జరిగినట్లయితే ఆ కల్తీ చేయబడినటువంటి వస్తువుల వలన మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి అవి మనకి మంచివి కావు అని అంటున్నాను. మనం రోజు కూడా నూనె, ఉప్పు ఇవైతే తప్పకుండా వాడతాం కదా. ఇప్పుడు నూనె గురించి చూసినట్లయితే ఏ నూనెలు మనం ఎక్కువగా వాడతాము? ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్ మరియు వేరుశనగ నూనె లేక పల్లి నూనె వాడతాం. ఇవి మన ఆరోగ్యానికి మంచివే, మనకి ఆహారానికి చాలా రుచినిస్తాయి. మీకు అందరికీ కూడా వేపుడు కూరలన్నా పిండి వంటలన్నా ఇష్టం కదా. ఇవన్నీ తయారు చేసుకోవడానికి మనం ఈ నూనెల్ని వాడతాం. అయితే కొన్నిసార్లు ఈ నూనెలు కల్తీ చేయబడవచ్చు. ఆ కల్తీ చేయబడినటువంటి నూనెల వలన గ్లూకోమా అనేటటువంటి కంటి వ్యాధి రావచ్చు, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు కూడా రావచ్చు. ఇంకా కొన్నిసార్లు ఎపిడమిక్ డ్రాప్సీ అనేటటువంటి వ్యాధి కూడా రావచ్చు. దేని వలన వస్తాయి ఇవన్నీ అని అంటే, ఈ నూనెని ఆర్జిమోన్ మెక్సికానా అనేటటువంటి మొక్క యొక్క గింజల నుంచి తీసిన నూనెతో కల్తీ చేస్తే ఈ వ్యాధులన్నీ కలగవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇది ఆర్జిమోన్ మెక్సికానా అనేటటువంటి మొక్క. దీని గింజలు ఆవాల్లాగానే ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు ఆవాలు ఈ ఆర్జిమోన్ మెక్సికానా మొక్క యొక్క గింజలతోటి కల్తీ చేయబడవచ్చు. అట్లానే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇదేమో ఈ గింజల నుంచి తీసినటువంటి నూనె. ఈ నూనెతో కల్తీ చేసినప్పుడే మనకేం జరుగుతుంది? ఇంతకుముందు మనం చూసినటువంటి వ్యాధులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కల్తీ లేనటువంటి నూనెని ఉపయోగించాలి. మరి కల్తీ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుందా? ఊరికే చూసినట్లయితే తెలీదు. మరి ఎలా తెలుస్తుంది? పరీక్షించినట్లయితే తెలుస్తుంది. పరీక్షించి చూద్దామా మరి? చూడండి, నూనె యొక్క స్వచ్ఛతకి పరీక్ష. ఇప్పుడు మనము ఆర్జిమోన్ మెక్సికానా నూనె కలిసినటువంటి నూనెనా లేకపోతే స్వచ్ఛమైన నూనెనా అనేది పరీక్షిస్తున్నాం. అంటే ఆర్జిమోన్ నూనె కలిసినటువంటి నూనెకి పరీక్ష చేస్తున్నాం మనం. దీనికోసం ముందుగా మనం ఏం చేస్తున్నాము? ఒక పరీక్ష నాళికని తీసుకుంటున్నాం. ఈ పరీక్ష నాళికలో నూనె తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఏం తీసుకుంటున్నామంటే కాన్సన్ట్రేటెడ్ HNO3 అంటే నైట్రిక్ ఆమ్లాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నైట్రిక్ ఆమ్లాన్ని తీసుకొని, ఇది కూడా 5 మిల్లీలీటర్ల నైట్రిక్ ఆమ్లాన్ని తీసుకొని దీంట్లో కలిపాం. కలిపిన తర్వాత దీన్ని నెమ్మదిగా బయటికి తీయాలి. బయటికి తీసి నెమ్మదిగా కలపండి. నెమ్మదిగా కలపండి సుమా, ఎందుకంటే ఇందులో ఆమ్లం ఉంది కదా. ఆ తర్వాత కింద చూడండి, అలా కలిపిన తర్వాత కింద మనకి
ఎరుపు రంగులోకి వచ్చింది. అలా ఎరుపు రంగులోకి వచ్చింది అంటే దాని అర్థము ఆర్జిమోన్ నూనెతో మనం పరీక్షించినటువంటి నూనె కల్తీ చెందింది అని అర్థం. చూసారా, ఇలా కల్తీ చెందడం వల్ల మనకి ఏం జరగవచ్చు? ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎపిడమిక్ డ్రాప్సీ జరగవచ్చు, లేకపోతే ఇంకా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, అంటే గుండెపోటు రావచ్చు, లేకపోతే కంటి వ్యాధి కూడా రావచ్చు. ఇక రోజు మనం ప్రతి వంటకంలోనూ వాడే పదార్థం ఒకటి ఉంది. చెప్పండి ఏంటది? ఉప్పు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకి అని మీరు అందరూ ఒప్పుకుంటారు. ఉప్పుతో కొంచెం ముప్పు కూడా ఉంది. కల్తీ చేసినటువంటి ఉప్పు అయితే, శుభ్రంగా లేనటువంటి ఉప్పు అయితే దాంతో కొంత ముప్పు కూడా ఉంటుంది. మరి ఉప్పు స్వచ్ఛతని ఎలా పరీక్షిస్తాము? చాలా ఈజీగా, తేలిగ్గా పరీక్షించవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక ఉప్పు తీసుకున్నాను. ఈ ఉప్పు చూడండి, చూసారు కదా? ఈ ఉప్పుని నేను ఒక స్పూన్తో తీసుకుని నీళ్లలో వేసి కలిపాను. ఈ ఉప్పును నేను బయట మార్కెట్లో కొనుక్కొచ్చాను. అంటే విడిగా ఉన్నటువంటి ఉప్పు ఇది, బస్తాలోంచి తీసి ఇచ్చారు. చూసారా అది ఎలా ఉందో? ఇంకొక ఉప్పుని, ఇదేమో నేను షాప్లో కొనుక్కొచ్చినటువంటి, షాప్లో కూడా మళ్ళీ ప్యాకెట్లో ఉన్నటువంటి నాణ్యతా పరీక్ష చేయబడినటువంటి ఉప్పుని కొనుక్కొచ్చాను. అదేమో ఈ ఉప్పు. ఇది దీంట్లో కలిపి చూద్దాం. చూసారా, ఈ ఉప్పుని చూసినట్లయితే ఈ అడుగు భాగంలో అంతా కూడా నల్లగా మలినాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా? మరి ఈ ఉప్పు స్వచ్ఛమైంది కాదు అని మనకి తెలుస్తుంది. ఇలా స్వచ్ఛంగా లేనటువంటి ఉప్పుని తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఏం జరుగుతుంది అంటే మన ఆహార వాహిక దెబ్బతింటుంది. పుండ్లు లాంటివి కూడా రావచ్చు. అంటే ఈ ఉప్పులో కలిసినటువంటి మలినాల వలన ఎలాంటి వ్యాధి రావాలో, అంటే ఉప్పులో కలిసినటువంటి మలినాల మీద ఆధారపడి మనకు వచ్చేటటువంటి వ్యాధులు ఉంటాయి. ఆ తర్వాత నెయ్యి. మీకు నెయ్యి అంటే చాలా ఇష్టం కదా? ఈ నెయ్యిని చాలా వరకు డాల్డాతోటి కల్తీ చేస్తూ ఉంటారు. మరి డాల్డా కలిసిన నెయ్యిని ఎలా తెలుసుకోవాలి మనం? దీనికి కూడా ఒక చిన్న పరీక్ష ఉంటుంది. చూడండి ఎలా చేయాలో. ఇక్కడ కూడా ముందుగా ఒక పరీక్ష నాళిక తీసుకున్నాం. పరీక్ష నాళికలో కరిగించినటువంటి నెయ్యిని తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నటువంటి ఇంకొక ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకుని కొన్ని చుక్కలు ఈ కరిగిన నెయ్యిలో వేస్తాం. వేసిన తర్వాత ఇంకా ఏం చేస్తామంటే చక్కెర తీసుకుంటాం. ఆ చక్కెర కూడా ఈ పరీక్ష నాళికలో, ఇంతకుముందు హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినటువంటి ఈ పరీక్ష నాళికలో కలుపుతాం. కలిపిన తర్వాత దీనికి ఒక బిరడాతోటి మూత పెడతాం, అంటే మూసివేస్తాం. మూసివేసిన తర్వాత దాన్ని నెమ్మదిగా బయటికి తీసి కలుపుతాం. కలిపిన తర్వాత మనకి ఆ నెయ్యి యొక్క రంగు పింక్ కలర్లోకి మారినట్లయితే ఆ నెయ్యి డాల్డా కలిపిన నెయ్యి అని మనకి అర్థమవుతుంది. సో డాల్డాని ఎక్కువగా తీసుకున్నట్లయితే మీకు తెలుసు కదా, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దానివల్ల హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు రావచ్చు అని మీకు తెలుసు. ఇక ఇంకా కొన్ని రకాలైనటువంటి కల్తీలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కనిపించేది, ఈ పిక్చర్లో కనిపించేది ఏం కనిపిస్తుంది? మిరియాలు కనిపిస్తున్నాయి కదా? ఈ మిరియాల్లో రెండు కూడా మిరియాలు చూడండి, రెండు కుప్పలుగా పెట్టాను నేను. రెండు వైపులా కూడా మిరియాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మిరియాలని ఎలా కల్తీ చేస్తారు అంటే, వీటిని ఇక్కడ మీకు కనిపించేదేమో మిరియాలు, ఈ పక్కన మీకు కనిపిస్తున్నదేమో పొప్పడి గింజలు. ఈ పొప్పడి గింజల్ని మిరియాలని కలిపి మనకి ఏం చేస్తారు? బయట అమ్ముతూ ఉంటారు. మనకి పొప్పడి గింజలు అయితే ఫ్రీగానే దొరుకుతాయి కదా? ఇలా చూడండి, చూస్తే మీరు గుర్తుపట్టగలుగుతున్నారా? అందులో కొన్ని మిరియాలు, మరికొన్ని ఏమో పొప్పడి గింజలు అని గుర్తుపట్టలేకపోతున్నాం కదా? దీన్ని ఎలా పరీక్షించి తెలుసుకోవాలి అంటే నోట్లో వేసుకొని చూడవచ్చు. అది ఎలా అంటే, మిరియాల గింజనేమో కారంగా ఉంటుంది, పొప్పడి గింజేమో చేదుగా ఉంటుంది. మరి ప్రతిసారి ఈ పరీక్షలన్నీ మనం చేయగలమా? రోజు ఎన్నో ఆహార పదార్థాలని
వాడుతూ ఉంటాం. ప్రతిసారి మిరియాలు మంచి మిరియాలా లేకపోతే పొప్పడి గింజలా అని, ఈ ఉప్పు మంచిదా కాదా అని, లేకపోతే ఈ నూనె మంచిదా కాదా అని, ఇలా ప్రతి క్షణము మనం పరీక్షలు చేస్తూ అయితే జీవించలేం కదా. మనకిప్పుడు ఏమనిపిస్తుంది, మన బదులు ఇంకెవరన్నా ఈ పరీక్షలన్నీ చేసి ఇది స్వచ్ఛమైంది, ఇది నాణ్యమైంది, ఇది ఇంత నాణ్యమైంది అని చెప్తే బాగుండు అని అనుకుంటున్నారు కదా. ఉన్నారు. అలా చెప్పేదే అగ్మార్క్ చట్టం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక ప్యాకెట్ చూపిస్తున్నాను. ఇది నూనె ప్యాకెటే. ఈ నూనె ప్యాకెట్లో ఇక్కడ అగ్మార్క్ అని ఉంది. అగ్మార్క్ అని ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఈ నూనె పరీక్షించబడి ఇది స్వచ్ఛమైంది అని ఈ అగ్మార్క్ గుర్తు చెప్తుంది అని అర్థం. ఇంకా దీని కింద రిఫైన్డ్ గ్రేడ్ అని ఉంది. అంటే ఈ నూనె ఈ ఫలానా గ్రేడ్, ఏం గ్రేడ్ ఇక్కడ, రిఫైన్డ్ గ్రేడ్కి చెందినటువంటి నూనె అని చెప్తున్నారు. ఇది చెప్పేదే అగ్మార్క్ గుర్తు. ఇప్పుడు మనము అగ్మార్క్ గురించి వివరంగా తెలుసుకుందాం. అట్లే ఇక్కడ టీ పౌడర్కి కూడా ఇనుప రజనుతో చేసినటువంటి ఈ కల్తీ గురించి ఉంది. ఈ కల్తీ వల్ల కూడా ఆహార వాహికకి దెబ్బ తినడం అనేది జరుగుతుంది. ఇక ఇప్పుడు అగ్మార్క్ దగ్గరికి వస్తే, ఆహార పదార్థాల స్వచ్ఛతని నాణ్యతని పరీక్షించి నాణ్యతాయోగ్య పత్రాన్ని అంటే క్వాలిటీ సర్టిఫికెట్ని ఇచ్చేటటువంటి చట్టమే అగ్మార్క్ చట్టం. నాణ్యతాయోగ్య పత్రము అంటే క్వాలిటీ సర్టిఫికెట్, నాణ్యత, దీని నాణ్యత ఫలానా యొక్క ఆహార పదార్థం యొక్క నాణ్యత ఇంత ఉంది అని యోగ్య పత్రాన్ని ఇస్తుంది. అంటే క్వాలిటీ సర్టిఫికెట్ని ఇచ్చేటటువంటి చట్టమే అగ్మార్క్ చట్టం. మరి ఈ చట్టం ఎలా ఉంటుంది, ఈ యోగ్యతా పత్రం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక గుర్తుని కలిగి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ పటంలో చూడండి, ఇవి అగ్మార్క్ యొక్క లేబుల్ మరియు గుర్తు. ఇది అగ్మార్క్ లేబుల్, ఇది అగ్మార్క్ యొక్క గుర్తు. ఇదే అగ్మార్క్ యొక్క నాణ్యతా యోగ్య పత్రము అని అంటాం. అంటే క్వాలిటీ సర్టిఫికేట్ అని అంటాం. సర్టిఫికేట్ అంటే ప్రతి ప్యాకెట్తో పాటు ఒక కాగితం వస్తుంది అని అనుకోకండి. ఈ ప్యాకెట్ మీద ఆ గుర్తు ఉంటే ఆ గుర్తే నాణ్యతా యోగ్య పత్రము అని అర్థం. మరి ఇది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారో చూద్దాం. ముందుగా అగ్మార్క్ యొక్క ఫుల్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. AGMARK. అగ్మార్క్ అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కింగ్ యాక్ట్ అని అర్థం. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కింగ్ యాక్ట్ని అగ్మార్క్ అని అంటాం. ఈ అగ్మార్క్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము నిర్దేశిస్తుంది. ఎలా నిర్దేశిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహాయంతో నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ అగ్మార్క్ చట్టము 1937 ఏర్పడింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అగ్మార్క్ యొక్క నాణ్యతా స్థాయిలు అనబడేటటువంటి నాణ్యతా స్థాయిలని నిర్దేశిస్తుంది. సో ముందుగా కేంద్ర ప్రభుత్వము ఈ నాణ్యతా స్థాయిలను నిర్దేశిస్తుంది. రెండవది, ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అగ్మార్క్ గుర్తుని ఉపయోగించుకోవాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉపయోగించకూడదు. అది ఉపయోగించుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలని కూడా అగ్మార్క్ గుర్తుని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. సో ఈ అగ్మార్క్ చట్టం వలన కేంద్ర ప్రభుత్వము అగ్మార్క్ నాణ్యతా స్థాయిలనబడే నాణ్యతా స్థాయిలని నిర్దేశిస్తుంది మరియు అగ్మార్క్ గుర్తుని ఉపయోగించుకోవడంలో నియమ నిబంధనలను కూడా నిర్దేశిస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు అసలు అగ్మార్క్ ఎందుకు అనేది చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలకి అవసరమైన నాణ్యతా స్థాయిలని కల్పించడం కోసమే అగ్మార్క్ యొక్క చట్టం ఏర్పడి ఉంది. చూసారా,
ఇది అగ్మార్క్ యొక్క నాణ్యత చట్టం. మరి ఈ పదార్థపు యొక్క నాణ్యతని ఎక్కడ పరీక్షిస్తారు అని మీకు అనుకోవచ్చు. ఏవైనా కూడా స్వంత ప్రయోగశాలల్లో కూడా పదార్థపు నాణ్యతని పరీక్షించవచ్చు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ అగ్మార్క్ ప్రయోగశాలల్లో కూడా ఈ పదార్థపు నాణ్యతని పరీక్షించవచ్చు. ఇంకా అనుమతి పొందినటువంటి ప్రైవేటు మరియు సహకార ప్రయోగశాలల్లో కూడా పదార్థపు నాణ్యతని పరీక్షిస్తారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ అంటే అగ్మార్క్ పదార్థాలు తయారు చేసి వాటిని పరీక్షించి పరిశీలించి ఈ సర్టిఫికేట్ని ఇచ్చేటటువంటి ఆ ఆథరైజేషన్ కనుక ఉన్నట్లయితే, వాళ్ళకి ఆ అర్హత కనుక ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా ఇది చేయవచ్చు. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇక్కడ కంపెనీ కావచ్చు అనుకున్నాము, లేకపోతే సొంత ల్యాబొరేటరీ కావచ్చు అనుకున్నాము కదా. వీటన్నిటిలో కూడా మరి ఈ పరీక్షని, నాణ్యత పరీక్షని ఎవరు చేస్తారు అనేది చూసినట్లయితే, అగ్మార్క్ నాణ్యతని పరీక్షించడం కోసము కొంతమంది కెమిస్ట్లకి శిక్షణ పొంది ఉంటారు. ఆ శిక్షణ పొందినటువంటి అర్హుడైనటువంటి కెమిస్ట్ని అప్రూవ్డ్ కెమిస్ట్ అని అంటాము. ఆ అప్రూవ్డ్ కెమిస్ట్ అగ్మార్క్ యొక్క నాణ్యతని పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. అర్థమైంది కదా. మరి పరీక్షించడం అంటే ఏం పరీక్షిస్తారు అంటే, ఆ పదార్థపు యొక్క స్వచ్ఛతని పరీక్షిస్తారు, ఇంకా పదార్థపు యొక్క నాణ్యతని కూడా పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. ఇప్పుడు మన రకరకాల ఆహార పదార్థాలు అగ్మార్క్ గుర్తుతోటి మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉన్నారు కదా. మరి అలా విడుదల చేసే ఆహార పదార్థాలు 202 రకాలు ఉన్నాయి ప్రస్తుతం. వాటిని మార్కెట్లోకి విడుదల కావడానికంటే ముందు, ఈ ప్యాకెట్లుగా తయారవడం కంటే ముందు చాలా శ్రమ దాంతో ఉంటుంది. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఏమేం పని చేస్తారనేది చూద్దాం. ముందుగా ఆ ముడి పదార్థాలని శుభ్రపరుస్తారు. తర్వాత శుభ్రపరిచినటువంటి ముడి పదార్థాలని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆ ముడి పదార్థాలని ప్రాసెస్ చేస్తారు. అలా ప్రాసెస్ చేయడం కూడా ఎలా చేస్తారు అంటే, శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పరిశుభ్రమైనటువంటి పరిసరాలలో శుద్ధి లేక ప్రాసెస్ చేస్తారు. అలా ప్రాసెస్ చేసిన తర్వాత ప్రతి బ్యాచ్ని లేక ప్రతి లాట్ని కూడా అర్హత కలిగినటువంటి కెమిస్ట్, ఇంతకుముందు చూసాం కదా మనం, అలా అర్హత కలిగినటువంటి శిక్షణ పొందినటువంటి కెమిస్ట్ ప్రయోగశాలలో పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత ఈ నాణ్యత ఇంత ఉంది అని దానికి గ్రేడ్లని ఇస్తారు. అలా గ్రేడ్లు ఇచ్చిన తర్వాత అగ్మార్క్ యొక్క గుర్తుని లేక లేబుల్ని ముద్రించబడినటువంటి ప్యాకెట్లలో ఈ సరుకుని ప్యాక్ చేస్తారు. ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుందో చూద్దాం. ఇంతకుముందే అనుకున్నాం కదా, నెయ్యిని కానివ్వండి, నూనెని కానివ్వండి, మనం తీసుకునే అన్నీ కూడా ఎవరైనా పరిశీలించి పరీక్షిస్తే బాగుండని. మరి అది ఎలా చేస్తారు, ఈ క్వాలిటీ సర్టిఫికేషన్ అనేది ఎలా చేస్తారనేది చూద్దాం. నెయ్యిని మనం ఉదాహరణగా తీసుకుందాం. నెయ్యిని ముందుగా అరోమా అండ్ ఫ్లేవర్ని పరీక్షిస్తారు. అంటే ఈ వాసనని పరిశీలిస్తారు. అగ్మార్క్ ల్యాబొరేటరీలో ముందుగా నెయ్యి యొక్క అరోమా అండ్ ఫ్లేవర్ అంటామన్నమాట. నెయ్యి యొక్క వాసనని పరిశీలించిన తర్వాత దానిని ప్రయోగశాలలో రసాయన పరీక్ష కూడా చేస్తారు. అలా రసాయన పరీక్ష చేయడానికి మళ్ళీ అర్హులైనటువంటి కెమిస్ట్ ఉండాలి అని మనం అనుకున్నాం. ఆ ప్రయోగశాలలో పరీక్ష చేసిన తర్వాత ఏమేం పరీక్షలు చేస్తారో కూడా మనం చూద్దాం. ఏమేం పరీక్షలు చేస్తారంటే, వీటిలో FFA పర్సంటేజ్ పరీక్ష అని, RM వాల్యూ పరీక్ష అని, PV టెస్ట్ అని, BR పరీక్ష అని, BT పరీక్ష అని చేస్తారు. వీటి గురించి వివరాలు మనకి పాఠంలో అవసరం లేదు, కానీ ఇలా కొన్ని రసాయన పరీక్షలు చేసి కొన్ని అంశాలని పరీక్షిస్తారు, పరిశీలిస్తారు అనేది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా ఏం చేశారు, నెయ్యి యొక్క సాధారణ లక్షణాలని పరిశీలించారు. వాసన ఎలా ఉంది, రుచి ఎలా ఉంది అనేది చూశారు. ఆ తర్వాత ఏం చేశారు, వాటికి కొన్ని స్పెసిఫిక్ పరీక్షలని, నిర్దిష్టమైనటువంటి పరీక్షలని
చేశారు. ఆ నిర్దిష్టమైనటువంటి పరీక్షలు ఇప్పుడు మనకి స్లైడ్లో కనిపించిన FFA RM వాల్యూ లాంటివి చేశారు. ఎక్కడ చేశారు? ల్యాబొరేటరీలో చేశారు. చేసిన తర్వాత వీటికి కొన్ని పాయింట్లు ఇస్తారు. ఆ పాయింట్లను బట్టి ఆ పదార్థానికి గ్రేడింగ్ అనేది ఇస్తారు. గ్రేడింగ్ అనేది ఎలా ఇస్తారు? అన్నిటికంటే బాగుందనుకోండి ఒక గ్రేడ్ ఇస్తారు, స్పెషల్ గ్రేడ్ అంటారు. మధ్యస్థంగా ఉంటే జనరల్ గ్రేడ్ అంటారు. మామూలుగా అంటే హాని చేసేవేవీ లేవు, బాగానే ఉంది, నాణ్యమైందే అనుకున్నప్పుడు స్టాండర్డ్ గ్రేడ్ అనేది ఇస్తారు. సో అగ్మార్క్ ఉన్నటువంటి ప్యాకెట్లు కొనుక్కున్నట్లయితే మనకి ఆ పదార్థం యొక్క గ్రేడ్ కూడా మనకు అక్కడ తెలిసిపోతుంది. అంటే స్పెషలా, జనరలా, స్టాండర్డా అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇంతకుముందు చూసాం కదా, నూనె ప్యాకెట్ మీద ఏముంది? రిఫైన్డ్ గ్రేడ్ అని ఉంది. నూనె ప్యాకెట్ విషయంలోకి వస్తే, నూనె విషయానికి వస్తే మళ్ళీ అందులో 3 గ్రేడ్లు ఉంటాయి. ఆ గ్రేడ్లు వేరుగా ఉంటాయి. ఇక్కడ స్పెషల్ గ్రేడు, జనరల్, స్టాండర్డ్ అని ఈ విషయంలో ఉంటే, నూనె విషయంలోకి వచ్చేటప్పటికి రిఫైన్డ్ గ్రేడ్ అని, గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని ఉంటాయి. సరే, మళ్ళీ నెయ్యి విషయానికి వస్తే నెయ్యిలో ఫస్ట్ ఏం చేశారు? నెయ్యి యొక్క సాధారణ లక్షణాలని పరిశీలించారు. ఆ తర్వాత దాని యొక్క కెమిస్ట్ ఏం చేశాడు? ఆ కెమిస్ట్ మళ్ళీ దాన్ని ప్రయోగశాలలో పరీక్షించి ఆ తర్వాత పదార్థానికి గ్రేడింగ్ అనేది ఇచ్చారు. గ్రేడింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్కెట్లో అమ్ముతాం. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో అగ్మార్క్ యొక్క ప్రామాణీకరణ ప్రయోగశాలలు ఎక్కడున్నాయో చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసాం కదా ఆ నెయ్యిని ప్రమాణీకరణ చేసినట్లు. ప్రమాణీకరణ అంటే ఫలానా గ్రేడ్లో ఉంటుంది ఈ నెయ్యికి ఫలానా నాణ్యత ఉంది అని చెప్పడమే ప్రామాణీకరణ అనేది చేశాం. మరి ఎక్కడ చేస్తారు ఈ ప్రామాణీకరణ? ఆంధ్రప్రదేశ్లో ఈ అగ్మార్క్ ప్రామాణీకరణ ప్రయోగశాలలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, ఒంగోలు, గుంటూరు, విజయవాడ మరియు సామర్లకోట. సో మొత్తం ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 ప్రదేశాల్లో కూడా అగ్మార్క్ ప్రామాణీకరణ ప్రయోగశాలలు అనేవి ఉన్నాయి. ఇక రీజనల్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ప్రాంతీయ కార్యాలయాలు. ఈ ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, హైదరాబాద్లో ఉంది అగ్మార్క్ యొక్క ప్రాంతీయ కార్యాలయం, ఇంకా గుంటూరులో ఉంది, ఇంకా వైజాగ్లో ఉంది. సో మొత్తం మీద 3 అగ్మార్క్ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి, 6 ప్రామాణీకరణ ల్యాబొరేటరీలు లేక ప్రయోగశాలలు ఉన్నాయి. మరి అగ్మార్క్ ఉంటే నాణ్యమైంది, స్వచ్ఛమైంది అని అనుకుంటున్నాం కదా, అది ఎందుకని ఇంత ఇంపార్టెంట్, దీని ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవడానికి మా పిల్లలకి చెప్పండి కాస్త అని ఈ కార్యాలయానికి వెళ్ళినప్పుడు, ఆంధ్రప్రదేశ్ అగ్మార్క్ డైరెక్టరేట్ కార్యాలయం అనేది ఉంది ఒకటి. ఈ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ బసవరాజు గారు మార్కెటింగ్ ఆఫీసరు మీకోసం 2 మాటలు చెప్పారు అగ్మార్క్ యొక్క ప్రాముఖ్యత గురించి. వినండి ఇప్పుడు. Agmark stands for quality and purity, so you should conform to both. It is the commodity should be pure and there should not be anything added to it. It must be in the form of what the commodity specified under Agmark. So there should not be anything mixing with it, and there should not be added any preservative or any other thing. Apart from that, the quality, Agmark having its own standards depending on the commodity. It may be vary from one commodity to other commodities, these standards. For example, if we take the ghee, we are having special, general and standard. These are the 3 grades available. Similarly, if you విన్నారు కదా. మళ్ళీ మనము ఆయన చెప్పినటువంటి మాటల్ని తెలుగులో చెప్పుకున్నట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకున్నట్లయితే, అగ్మార్క్ అనేది స్వచ్ఛతకి, నాణ్యతకి గుర్తు. అగ్మార్క్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే స్వచ్ఛతకి, నాణ్యతకి మారుపేరు అగ్మార్క్ అని చెప్పారు. స్వచ్ఛత అంటే ఏంటి? ఏదైనా ఒక పదార్థము 100% అదే పదార్థం ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. అలా ఉంటే అది స్వచ్ఛంగా ఉంది అని అర్థం.
ఉదాహరణకి ఇప్పుడు మిరియాలు అనుకున్నాం, ఆ మిరియాల్లో మిరియాలు మాత్రమే ఉండాలి, ఇంకేమీ ఉండకపోతే అది స్వచ్ఛమైంది. అట్లానే ఉప్పు ఉంది, ఉప్పులో ఉప్పు మాత్రమే ఉండాలి, ఇంకేది ఉండకపోతే అది స్వచ్ఛమైంది. అంటే ఎలాంటి ఇతర పదార్థాలు, ఆఖరికి ప్రిజర్వేటివ్స్ కూడా కలపకుండా ఉంటేనే పదార్థము స్వచ్ఛంగా ఉంది అని అర్థము. అగ్మార్క్ యొక్క ఉత్పత్తులన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి పదార్థాలు అని చెప్పారు. అగ్మార్క్ మీకు తెలుసు కదా, కేవలం ఆహార పదార్థాలకి, వ్యవసాయ మరియు ఆహార పదార్థాలకే ఈ అగ్మార్క్ గుర్తు అనేది స్వచ్ఛతని, నాణ్యతని సూచిస్తుంది అని మనం ముందుగానే చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రిజర్వేటివ్లు కూడా కలపకుండా ఉండడం అంటే స్వచ్ఛమైనటువంటివి అగ్మార్క్ ఉత్పత్తులు అని చెప్పారు. ఇక నాణ్యత గురించి కూడా చెప్పారు. ఏమని అంటే వివిధ ఉత్పత్తుల యొక్క నాణ్యతని అగ్మార్క్ గ్రేడులు సూచిస్తాయి అని చెప్పారు. ఉదాహరణకి నెయ్యి విషయంలో తీసుకుంటే 3 గ్రేడ్లు ఉంటాయి, స్పెషల్, జనరల్, స్టాండర్డ్. ఇంతకుముందే చూసాం ఇది. తర్వాత నూనెల విషయానికి వస్తే రిఫైన్డ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని 3 నూనెలు 3 రకాల గ్రేడ్లలో ఉంటాయి. ఇక మసాలా దినుసుల విషయానికి వస్తే స్పెషల్, స్టాండర్డ్ 2 గ్రేడ్లే ఉంటాయి. స్పెషల్ గ్రేడ్ ఒకటి, స్టాండర్డ్ గ్రేడ్ ఒకటి ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, ఈ గ్రేడ్ల యొక్క విభజన కూడా పదార్థాలని బట్టి ఉంటుంది. నూనెకి ఒక రకంగా, నెయ్యికి ఒక రకంగా, మసాలా దినుసులకి, పప్పు దినుసులకు ఒక రకంగా ఉంటుంది. ఇవి గ్రేడ్లు. ఇక ఎక్కడ అమ్ముతారు? ఇప్పటి వరకు విన్నారు, అగ్మార్క్ ఉంటే నాణ్యమైన, స్వచ్ఛమైన వస్తువులు లేక పదార్థాలు అని మనకు అర్థమైంది. మరి వీటిని ఎక్కడ అమ్ముతారు అనే అనుమానం కూడా వచ్చి ఉంటుంది. తెలుసా మీకు? ఓకే, ఎక్కడ అమ్ముతారు? కిరాణా షాప్స్లో, కిరాణా దుకాణాల్లో అమ్ముతారు, ఇంకా జనరల్ స్టోర్లలో అమ్ముతారు, సూపర్ బజార్లలో కూడా అమ్ముతారు. మరి ఇవి అమ్మినప్పుడు మనం వాటిని కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడు ఏమేం చూడాలి అంటే ముందుగా అగ్మార్క్ చిహ్నాన్ని చూడాలి, తర్వాత సరైన బిల్లుని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ వస్తువుల్లో అగ్మార్క్ అని ఉంది. ఇది అగ్మార్క్ చిహ్నము. ఇక్కడ చూడండి, భారత్ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉండి ఇంకా మధ్యలో అగ్మార్క్ అని రాయబడి ఉంది. ఇక్కడ మీరు ఇంకా పరిశీలించినట్లయితే నెంబర్ కూడా ఉంది. ఈ చిహ్నం మీద ఈ బ్యాచ్ యొక్క నెంబర్ కూడా దీని మీద వ్రాసి ఉంటుంది. అట్లానే దాని కింద ఏముంటుంది? రిఫైన్డ్ గ్రేడ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నూనెలో 3 గ్రేడ్లు, రిఫైన్డ్ గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని. ఇక్కడ ఈ మన ఉదాహరణగా తీసుకున్నటువంటి ఈ ప్యాకెట్ మీద ఏముంది? రిఫైన్డ్ గ్రేడ్ అని ఉంది. అట్లానే ఇంకొకటి, ఇది పసుపు ప్యాకెట్. పసుపు అసలైతే మెటనిల్ ఎల్లో అనేటటువంటి ఒక రంగుతోటి కల్తీ చేయబడి దొరుకుతుంది. అది చాలా ప్రమాదకరం ఆరోగ్యానికి. కాబట్టి అగ్మార్క్ ఉన్నటువంటి పసుపుని కొనుక్కోవాలి. ఈ అగ్మార్క్ ప్యాకెట్ మీద చూసినట్లయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చిన్నదిగా అగ్మార్క్ అని గుర్తించబడి ఉంది. దీని మీద కూడా నెంబర్ అనేది ఉంది. ఇక ఇది కూడా ఆహారంలో ఉపయోగించేటటువంటి ఒక పొడి, ధనియాల పొడి. సో దీని మీద కూడా అగ్మార్క్ గుర్తు ఉంది. సో అగ్మార్క్ గుర్తుతో పాటు దీని కింద చూడండి, మీకు కనిపిస్తుందా? స్టాండర్డ్ గ్రేడ్ అని ఉంది, సాధారణమైనటువంటి గ్రేడ్. ఇది కూడా మిరప పొడి అంటే కారం పొడి. దీని మీద కూడా చూడండి అగ్మార్క్ గుర్తు ఉంది. దానిపైన గ్రౌండ్ స్పైసెస్ అని ఉంది, అంటే దాని లోపల ఉన్నటువంటి పదార్థం ఏంటి? నూరినటువంటి మసాలా దినుసు అని ఉంది. ఇంకా అగ్మార్క్ కింద గ్రేడ్ ఇవ్వబడింది. ఏమని ఉంది? స్టాండర్డ్ గ్రేడ్ అని ఉంది. ఇంకా దీంతో పాటు ఈ ప్యాకెట్ మీద ఇంకా ఏమేం కనిపిస్తాయో చూద్దాం. ఇది చూద్దాం, ఎందుకంటే ఇది బాగా కనిపిస్తుంది కాబట్టి. ఇది చూసినట్లయితే దీని మీద ఇంకా ఏం కనిపిస్తుంది మనకి? మ్యానుఫ్యాక్చరర్ అంటే ఇది ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిదారు యొక్క చిరునామా కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఇంకా ఏం కనిపిస్తుంది? ఇది ఎప్పుడు తయారు చేశారు అనేది డేట్ 5 ఫిబ్రవరి 2010 ఎప్పుడు ప్యాకింగ్ చేశారు అనేటటువంటి డేట్ కూడా
ఉంది. సో ఏమేమి ఉంటాయి దీంట్లో? ఎప్పుడు చేశారు అనేది ఉంటుంది, ఎవరు తయారు చేశారు అనేది ఉంటుంది, ఇంకా దీని బెస్ట్ బిఫోర్ డేట్ అని కూడా ఉంటుంది. బెస్ట్ బిఫోర్ అంటే ఏ డేట్ కంటే ముందు ఉపయోగిస్తే మంచిది అనేది కూడా దీని మీద ఉంటుంది. కాబట్టి అగ్మార్క్ చిహ్నాన్ని సరి అయిన బిల్లుని కూడా తీసుకోవాలంటున్నాను. సరైన బిల్లు ఎందుకు తీసుకోవాలి అంటే, ఒకవేళ దీని మీద రాయబడి ఉన్నటువంటి నాణ్యత దాని లోపల ఉన్నటువంటి సరుకులో మనకి కనిపించినట్లయితే అప్పుడు మనకి ఏపీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రక్షణ ఉంటుంది, వినియోగదారుల హక్కుల చట్టం కింద రక్షణ ఉంటుంది. ఆ పదార్థాన్ని వాపసిచ్చి ఇంకొక పదార్థం అన్నా తీసుకోవచ్చు, లేకపోతే దానికి డబ్బులైనా వాపస్ ఇస్తారు. ఇలా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కూడా అంటే వినియోగదారుల హక్కుల చట్టం కింద కూడా ఇది వర్తిస్తుంది. ఇక మీకు ఒక చిన్న పని ఇస్తాను. ఏంటంటే, మీరు మీ ఇంట్లో మీ అమ్మ మొదటి తారీఖున తెచ్చేటటువంటి సరుకుల ప్యాకెట్లు ఉంటాయి కదా, వాటిపైన ఎన్నిటికి అగ్మార్క్ గుర్తుందో చూసి ఆ అగ్మార్క్ గుర్తున్న వాటిని ఏ డేటులో అవి వాళ్ళు ప్యాక్ చేశారు, ఎప్పటిలోగా వాడాలి అనేది మీ అమ్మకి చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంకొక పని ఏంటంటే, మీ అందరి స్కూళ్ళలో కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కదా, ఆ మధ్యాహ్న భోజనానికి వాడేటటువంటి ఈ ఆహార పదార్థాలు, ఈ దినుసులన్నీ కూడా మరి అగ్మార్క్ గుర్తు లేబుల్ కలిగి ఉన్నవేనా లేదా అనేది కూడా మీరు చూడండి. సరేనా? అవి అలా లేకపోతే గనక మీ హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి అగ్మార్క్ వస్తువుల్ని ఉపయోగించి మీకు వంట చేయించమని చెప్పండి. సరేనా పిల్లలు? మీకు తెలిసింది అందరికీ చెప్పండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? ఇక మీకు ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ అగ్మార్క్ నాణ్యత మరియు శుద్ధతలకి చిహ్నం అంటూ మీకు కొన్ని పేపర్లు కనిపిస్తూ అని అన్నారు. చూసారా? ఇప్పుడు దీంట్లో చూడండి, అగ్మార్క్ నాణ్యత శుద్ధతలకి చిహ్నం అని మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. సో దీంట్లో మనకి తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని ఒకసారి మనం చూద్దాం. అగ్మార్క్ ఉత్పత్తుల్ని మనము ఏమేమి వస్తువులకి అగ్మార్క్ అనేది వర్తిస్తుంది అనేది మనం ఇప్పుడు చూస్తే, మొదటగా వెజిటబుల్ ఆయిల్స్కి వర్తిస్తుంది. వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఏంటి? శాకాహార నూనెలకి, అంటే వేరుశెనగ నూనె కావచ్చు, లేకపోతే పొద్దుతిరుడు నూనె కావచ్చు, ఇలాంటి నూనెలన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇక రెండవది, వేరుశెనగ నూనె కానివ్వండి, ఆవ నూనె కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా కల్తీ చేయబడి ఉండవచ్చు అని. అలా కల్తీ చేయబడి ఉంటే గనక వాటిని ఏం చేయాలి? మనము ఒకవేళ మనం కొనుక్కున్న అగ్మార్క్ వస్తువు కల్తీ చేయబడి ఉన్నట్లయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనకి దీనికి మనము నష్టపరిహారం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మసాలాలు, మిరపకాయలు, పసుపు, కరివేపాకు పొడి, గరం మసాలా పొడి, ఇవన్నిటికీ కూడా ఏముంటుంది? అగ్మార్క్ చిహ్నం కింద అమ్మడానికి అవకాశం ఉంది. అంటే వీటన్నిటికీ కూడా అగ్మార్క్ ఉత్పత్తులు అనేవి, అగ్మార్క్ గుర్తు అనేది ఉంటుంది. ఇక ఏపీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనము ఈ విషయంలో మనం ఎలా చర్య తీసుకోవాలి అంటే, మనం తీసుకున్నటువంటి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం తీసుకున్నటువంటి ఏ ప్యాకెట్ అయినా కానివ్వండి, దాని లోపల స్పెషల్ అని ఉంది. ఉదాహరణకి పైన వచ్చేసి ఈ మిరపపొడి తీసుకున్నాం, లేకపోతే నెయ్యి తీసుకున్నాం, దాని మీద స్పెషల్ గ్రేడ్ అని ముద్రించబడి ఉందనుకోండి. స్పెషల్ గ్రేడ్ అని ముద్రించబడి ఉంది, కానీ లోపల ఉన్నటువంటి పదార్థం మాత్రం స్పెషల్ గ్రేడ్కి సంబంధించింది కాదు అనుకోండి, సాధారణమైనటువంటి గ్రేడ్కి సంబంధించింది అని అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మనం ఏం చేయొచ్చు? వెంటనే వినియోగదారుల ఫోరంలో మనము కంప్లైంట్ ఇవ్వచ్చు, ఫిర్యాదు చేయవచ్చు. అలా ఫిర్యాదు చేసినట్లయితే మనకి నష్టపరిహారం అనేది లభిస్తుంది. లేకపోతే ఇంకా ఏం చేస్తారు? మనకి సరి అయినటువంటి వస్తువుని రీప్లేస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. రెండవది, ఇంకా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద మనకి
ప్రతి జిల్లాలో కూడా వినియోగదారుల ఫోరంలు ఉన్నాయి. అంతెందుకు, మీకు మీ స్కూల్లో కూడా వినియోగదారుల క్లబ్ అనేది ఉంది కదా. మరి ఆ వినియోగదారుల క్లబ్ వలన మీరు చేయాల్సింది ఏంటి? అగ్మార్క్ గుర్తుల గురించి, ఐఎస్ఐ గుర్తుల గురించి మీకు తెలుసు కదా. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అంటే పారిశ్రామికంగా ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులనేమో ఏం గుర్తిస్తారు? నాణ్యతకి ఐఎస్ఐ గుర్తు ఇస్తారు. కాబట్టి మీరు మీ వినియోగదారుల క్లబ్ ద్వారా కొన్ని రకాలైనటువంటి విషయాల గురించి అందరికీ చెప్పాలి. అందరికీ మేలు చేసే విషయాలు ఏంటవి? మొదటిది, ఆహార పదార్థాల విషయానికి వస్తే అగ్మార్క్ గుర్తు ఉన్నటువంటి ఆహార పదార్థాలని వాడండి అని చెప్తాం. రెండవది, ఐఎస్ఐ మార్కు ఉన్నటువంటి వస్తువుల్ని కొనండి అని చెప్తారు. ఎవరికి చెప్తారు? ముందుగా ఈ జ్ఞానాన్నంతా మీరు తెలుసుకుంటారు. వినియోగదారుల చట్టం కింద వచ్చేటటువంటి దాన్నంతటినీ కూడా ముందుగా మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి చెప్తారు. అక్కడితో ఆగిపోకండి, ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కూడా చెప్పాలి, మీ ఊళ్ళో వాళ్ళకి కూడా చెప్పాలి. ఎక్కడైనా మీకు ఏదైనా కూడా ఆహార వస్తువు ముఖ్యంగా కల్తీ చేయబడింది అని మీకు అనిపిస్తే వెంటనే దాన్ని మీరు ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది, మీకు నాణ్యతా ప్రమాణాల గురించి తెలిసి ఉన్నట్లయితే. ఇంకొక విషయం మీకు ఒకటి తెలుసా? కల్తీ నిరోధం అనేది అన్నిటికీ కూడా కల్తీ ఉండకుండా నాణ్యమైందిగానే ఉండాలి. అయితే అగ్మార్క్ అనేది అన్నిటికీ ఖచ్చితంగా అగ్మార్క్ గుర్తు ఉండాలి అనేమీ లేదు. ఖచ్చితంగా అగ్మార్క్ గుర్తు ఉండాలి అనేది రెండు వస్తువులకు ఉంటుంది. దాంట్లో ఒకటి ఏంటంటే ఎడిబుల్ ఆయిల్, అంటే ఆహారంగా వాడేటటువంటి నూనె. ఈ నూనె విషయంలో మాత్రం ఖచ్చితంగా అగ్మార్క్ ఉండాలి అనేటటువంటి ఒక రూలు ఉంటుంది. మిగతా విషయాల్లో అది ఐచ్ఛికం, అంటే మనం అది అగ్మార్క్, ఆ ఉత్పత్తిదారు అగ్మార్క్ ప్రమాణాలతోటే అగ్మార్క్ గుర్తుతోటే అమ్ముతున్నారా లేదా అనేది అది ఐచ్ఛికం. కాకపోతే మనం కల్తీని మన బదులు ఇంకెవరైనా పరీక్షించి కల్తీ లేదని నిర్ధారించిన వాటిని మనం వాడాలనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా అగ్మార్క్ వస్తువుల్ని కొన్నట్లయితే మనకి ఆ రక్షణ ఉంటుంది. ఈరోజు మనం పాఠంలో ఏమేమి నేర్చుకున్నాం? ముందుగా వివిధ రకాల ఆహార పదార్థాలని ఎలా కల్తీ చేస్తున్నారు, ఆ కల్తీని మనం ఎలా కనుక్కోవాలి అనేది చూసాం. ఇంకా ఈ రకరకాల కల్తీ పరీక్షలు మనమే చేయలేం కాబట్టి అలా మన కోసం పరీక్షించి థర్డ్ పార్టీగా మనకి ఇచ్చేటటువంటి, అంటే క్వాలిటీ సర్టిఫికేట్ని, నాణ్యతా ప్రమాణాన్ని మనకి ఇచ్చేటటువంటి అగ్మార్క్ గురించి తెలుసుకున్నాం. అగ్మార్క్ ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్, అంటే భారత ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ఇస్తుంది అని తెలుసుకున్నాము. ఈ పరీక్షలు ఎక్కడ చేస్తారనుకున్నాము? స్వంత ల్యాబొరేటరీలోనైనా చేయవచ్చని అనుకున్నాము, లేకపోతేనేమో ప్రైవేట్ ల్యాబ్లో, అంటే ఎక్కడైతే అప్రూవ్డ్ కెమిస్ట్ ఉండి దేనికైతే సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ ఉంటుందో ఏ ల్యాబ్కైతే ఆ ల్యాబ్లో అయినా చేయవచ్చని అనుకున్నాము. లేకపోతే చాలా ఇంపార్టెంట్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రామాణీకరణ ల్యాబొరేటరీలో కూడా ఇది చేస్తారు. ఓకేనా? ఆ తర్వాత ఈ పరీక్షలు చేసిన తర్వాత పరీక్షలు ఎలా చేస్తారో కూడా చూసాము. ఈ పరీక్షలు చేసిన తరువాత ఇంకా గ్రేడ్ ఇస్తారని కూడా చూసాము. సో అగ్మార్క్లో ఉన్నటువంటి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇది, చాలా మంచి విషయం ఇది. ఏంటంటే మనము ఆ సరుకుని చూడకుండానే దాని లోపల, ప్యాకెట్ లోపల విప్పి మనం పరిశీలించకుండానే ప్యాకెట్ మీదనే దాని యొక్క నాణ్యతా ప్రమాణాన్ని సూచించబడి ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ అగ్మార్క్ వస్తువులన్నీ కూడా ఎలా అమ్ముతారు? ప్యాకెట్లలోనే అమ్ముతారు అనే విషయాన్ని కూడా మనము చూసాము. ఇక ఈ అన్నిటి నుంచి కూడా ఇట్లా మనం కొనుక్కునేటప్పుడు ఏమేం చూడాలని తెలుసుకున్నాము? ముందుగా అగ్మార్క్ గుర్తు చూడాలని తెలుసుకున్నాము. ఇంకా అది కొనేటప్పుడు ఉన్నటువంటి రసీదుని కూడా దగ్గర ఉంచుకోవాలని అనుకున్నాం. ఎందుకోసం ఉంచుకోవాలి రసీదుని? ఎందుకంటే నాణ్యత లోపించినట్లయితే వెంటనే వినియోగదారుల ఫారంలో మనం ఫిర్యాదు చేయవచ్చు కాబట్టి ఉంచుకోవాలి. ఇక మళ్ళీ ఒకసారి మనం ప్రశ్నలు గుర్తు చేసుకుంటే, ఇంతకుముందే అడిగాను కదా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు. ఏంటా ప్రశ్నలు?
మిమ్మల్ని కొన్ని పనులు చేయమని అన్నాను. ఏంటా పనులు అంటే, ముందుగా మీ అమ్మ తెచ్చేటటువంటి సరుకులన్నిటి మీద కూడా అగ్మార్క్ గుర్తుని చూసి ఆ అగ్మార్క్ గుర్తు ఉన్నటువంటి ఆ ప్యాకెట్ల మీద అది ఏ గ్రేడో చూసి రాయండి. వస్తువు పేరు రాయండి, తర్వాత దానికి ఉన్న గ్రేడు రాయండి, దాని పక్కన ఎప్పటిలోగా దాన్ని వాడవచ్చు అనేది రాయండి. రెండవది ఏంటంటే, మీ స్కూల్లో మధ్యాహ్నం వంటలో ఉపయోగించేటటువంటి ఆ సరుకులన్నీ కూడా అగ్మార్క్ గుర్తు ఉన్నవేనా లేనివా అని మీరు ఒకసారి పరిశీలించండి. పరిశీలించి అలా లేనట్లయితే ఒకసారి మీ హెడ్ మాస్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళండి అని చెప్పాను కదా. చేస్తారు కదా పిల్లలు ఇవన్నీ కూడా.